హర హర మహాదేవ. సప్తమ అనువాకం. నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ. దుందుబిలో అంటే శబ్దరూపములో ఉన్నవాడు, భేరీని మోగించుటకు ఉపయోగించు పుల్లరూపములోనూ ఉన్నవాడు అగు శివునకు నమస్కారము. శివుని యొక్క సర్వవ్యాపకత్వంలో భాగంగా భేరీ నినాదం చేస్తూ ఉంటారు. ఆ నినాదంలో ఎప్పుడూ ఉండేది ఆ ఈశ్వరుడే. నమో దుష్ణవేచ ప్రముసాయ చ. యుద్ధమున వెన్ను చూపి పారిపోని వాడును, శత్రు సైన్యములో ఉన్న తికమకలు చిక్కులు బాగా తెలిసిన వాడైన శివునికి నమస్కారం. అనగా శివుడు అత్యంత ప్రతాపవంతుడు, మహావీరుడు అని దీని యొక్క అర్థం. నమో దూతాయ చ ప్రహితాయ చ. మన అభిప్రాయాలను ఎదుటివారికి అందజేయట్లోనూ తిరిగి వారి అభిప్రాయాలను తెలుసుకోవటంలోనూ నేర్పరి అయిన వాడు, శాస్త్రములు చదువుట కలిగిన పరిజ్ఞానం కలిగిన పండితుడైన శివునకు నమస్కారము. మనం ఇంతకుముందు రాజుల సమయంలో దూతలుగా పంపించేవాళ్ళు ఈ విధమైన పరిజ్ఞానం కలిగి మన అభిప్రాయం వాళ్ళకి చెప్పకనే ఎదుటివారి అభిప్రాయం తెలుసుకొని ఆ తర్వాత మన అభిప్రాయం చెప్పగలిగే వాడిని దూత అంటారు. అటువంటి ఈశ్వరునికి నమస్కరించుతున్నాను.